కడప జిల్లా అట్లూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ పెన్షన్ కానుక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేలు శాసనసభ్యురాలు డాక్టర్ సుధా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అవాతాతలకు 2,000 రూపాయల పెన్షన్ నుంచి 3,000 రూపాయలకు పెంచారని, రాబోయే ఎన్నికల్లో మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అందూరి రామకృష్ణారెడ్డి, మండల కన్వీనర్ మూడమాల ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ పొత్తపి రమాదేవి, పోతిరెడ్డి రెడ్డయ్య, పొన్నవోలు బ్రహ్మానందరెడ్డి, సర్పంచ్ ఎల్లమ్మ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, పెన్షన్ లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. రాజకీయ నాయకులు ఓట్లప్పుడు వచ్చి ఏదో మాట చెప్పిపోతారు, తర్వాత మనకు అసలు దొరకరు అనేది మామూలుగా అందరూ అనుకునేది. కానీ మీరందరూ ముందుకి ఇప్పటికీ తేడాను గమనించండి. గతంలో ఎట్లుండేది, అందరూ ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు ఏదైనా పని కావాలంటే. కానీ ఈరోజు మీరు మీ ఇళ్లలో ఉండి మీ పనులు మీరు చేసుకుంటుంటే మీకు వాలంటీర్లు వచ్చి మీకు అన్ని అందిస్తూ ఉన్నారు. మీ గ్రామంలోనే మీ సచివాలయ పరిధిలోనే మీకు సచివాలయం ఉంది. మీరు ఎప్పుడో కానీ మండల ఆఫీస్కి పోయే పని లేదు. మీకు అన్ని పనులు కూడా మీ సచివాలయంలోనే జరుగుతున్నాయి. ఈ తేడాన్ని మీరు గమనించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే జగనన్న ఏ ఆలోచన చేసినా పేదోళ్ళు బాగుండాలా, బలహీన బడుగు వర్గాలకి మేలు చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ప్రతి నిత్యం కూడా ఈరోజు మనం పెంచుకుంటూ పెడతాము పెన్షన్ అని. అందులో భాగంగానే 200 ఆయన సీఎం అయితేనే 2,250 రూపాయల నుంచి పెంచుతూ వచ్చారు. ఈ రోజుకి అది 3,000 చేస్తున్నాం జగన్. అయితే ఇక్కడికి వచ్చిన పెద్దలందరూ గతంలో ఎన్నోసార్లు ఓట్లేశారు, ఎంతో మందికి మీరు అధికారం కట్టబెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా మీరందరూ అభిమానంగా జగన్ ఓటేసి గెలిపించారు 2019. మీ అందరి ఆశీస్సులతో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముందేం చెప్పాడో ప్రతి ఒక్క మాటను నెరవేర్చిన ఒకే ఒక ముఖ్యమంత్రి మన దేశంలోనే జగన్మోహన్ రెడ్డి సారే. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఆ బిల్డింగ్స్, ఆ పెచ్చులు కూడా ఊడి పిల్లల తల మీద ఏడ పడతాయో అన్నట్లు ఉన్నాయి. ఈ రోజున మనం ఏ స్కూల్కు పోయినా కూడా మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే ఎంతో గర్వకారణంగా ఉన్నాయి ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా. అసలు ఒక కంప్యూటర్, ఒక ల్యాప్టాప్, ట్యాబ్స్ ఇస్తున్నారు 8వ తరగతి పిల్లలకి. ఇట్లా బోర్డ్స్ కూడా లేవు. ఇప్పుడు ఎంతకుముందు నల్ల బోర్డులో చదువు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఆ బోర్డులు కూడా లేవు. టీవీ స్క్రీన్స్ మాదిరి, మీకు అర్థమైందో చెప్తున్నా, ఫ్లాట్ ప్యానల్ స్క్రీన్స్ అంటారు వాటిని. టీవీ స్క్రీన్ మాదిరి దాని మీదనే చదువు చెప్తున్నారు.